హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో పల్లి పకోడీ తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ తాగుతూ అలా పల్లి పకోడీ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు కూడా ఇష్టపడతారు. పల్లీలే కదా, ప్రోటీన్ అండి, బాగుంటుంది. పల్లి పకోడీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పుడు పల్లీలు వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, అర చెంచాడు కారం, అలాగే 3 పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి వేసుకోండి. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. పుదీనా నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ వేసినవన్నీ కూడా పల్లీలకు పట్టే విధంగా ఒక్కసారి కలుపుకుని, అరకప్పు శనగపిండి పడుతుందండి కప్పుడు పల్లీలకి. ముందు కొంచెం పిండి వేసుకుని పల్లీలకి పట్టే విధంగా ఒక్కసారి కలుపుకుని, అప్పుడు మిగతా పిండిని వేసుకుని మరొకసారి కలుపుకోవాలండి. పిండి వేసిన తర్వాత మనం వెంటనే నీళ్లు వేసేయకూడదండి. పిండి అంతా కూడా పల్లీలకి సరిగ్గా అంటిన తర్వాత మాత్రమే అప్పుడు నీళ్లు జస్ట్ ఒక 2 చెంచాలు 3 చెంచాలు పడతాయండి. అంతకు మించి ఏమీ పట్టవు. కొంచెం అలా చేతితోటి జస్ట్ అలా చిలకరించాలి, అంతే. మీరు ఎక్కువ నీళ్ళు వేసి కలిపేస్తే పిండికి పిండి, పల్లీలకు పల్లీలు సెపరేట్ అయిపోతాయండి. పిండి పల్లీలకు పట్టుకుని ఉండదు. అందుకని ముందు పొడిపిండి పల్లీలకు పట్టే విధంగా ఒక్కసారి కలిపి అప్పుడు జస్ట్ అలా నీళ్లు ఒక 2 సార్లు చిలకరించి కలపాలండి, అంతే. చూడండి, అప్పుడే పల్లీలకి పిండి పట్టుకుని చక్కగా టేస్ట్ బాగుంటుంది. మనం ఇలా కలుపుకునేటప్పుడే మూకుట్లో నూనె పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టి వేడవనికి చేయాలండి. అలా నూనె వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా మనం కలుపుకున్న ఈ పల్లీలని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి. ఈ పల్లి పకోడీకి చక్కగా ఇలాగా ఒక్కొక్కటి వేసుకుంటేనే మనం తినేటప్పుడు బాగుంటాయండి. తినడానికైనా కూడా మనం ముద్దలాగా వేసేస్తే అంత బాగుండవు. మామూలు పకోడీలా కాకుండా ఇలా ఒక్కొక్క పల్లీని వేసుకుంటే బాగుంటుంది. మనం ఎంతవరకు నూనె పెట్టామో అంతవరకు వేసుకోండి, సరిపోతుంది. వేసిన వెంటనే మాత్రం కదిపేయకూడదండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచే వీటిని వేగనివ్వాలి. పల్లి లోపల వరకు వేగితేనే బాగుంటుంది. మనం వేసిన వెంటనే కదిపిస్తే పిండి పల్లీల నుంచి విడిపోయి దేనికది సెపరేట్ అయిపోతూ ఉంటుందండి. అందుకని చక్కగా వెంటనే కదిపేయకుండా కొంచెం సేపు వేగిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా బబుల్స్ తగ్గిపోయే చూడండి. ఇంతవరకు మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే పల్లి లోపలికంటా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఫ్రై అయిపోయిన తర్వాత చక్క ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని నూనెలోకి వేసేసి దాంతోపాటు వేయించితే మంచి ఫ్లేవర్ తోటి పల్లి పకోడీ తయారైపోతుందండి. ఇప్పుడు చక్కగా ఆయిల్లోంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.